హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామందికి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ హిస్టరీని బట్టి అంతకుముందు ఏదైనా ప్రాబ్లం ఉండటం కానీ సక్సెస్ అవ్వకపోవటం, ఐయుఐ న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వకపోవటం, లేదు అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండటం, ట్యూబ్స్లో ప్రాబ్లం ఉండటం, లేదు అంటే హస్బెండ్ స్పర్మ్లో ప్రాబ్లం ఉండటం, ఇవన్నీ రీజన్స్ వల్ల కొంతమంది పేషెంట్స్కి మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. కానీ ఐవీఎఫ్ సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చాలా భయంతో ఐవీఎఫ్ చేయించుకోకపోవటం, దానికి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయని భయపడటం, ఇవన్నీ ఆ ప్రొసీజర్ వల్ల ఏదన్నా అవ్వచ్చా మాకు అనే భయంతో ట్రీట్మెంట్కి ముందుకు రారు. సో మీకు ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, లైక్ ఐవీఎఫ్ వల్ల బిగ్ కాంప్లికేషన్స్ అయితే ఉండకపోవచ్చు. రిస్క్ అనేది ఎలాంటి ట్రీట్మెంట్లో అయినా చిన్న రిస్క్ ఉంటుంది. అది పేషెంట్ టు పేషెంట్ వేరీస్ అనమాట. సో మనం పేషెంట్ని చూసిన తర్వాత ఎవరికి ఎంత రిస్క్ ఉండొచ్చు అనేది ఫర్ ష్యూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఐవీఎఫ్ అనేది ఒక 10 to 12 days ఇంజెక్షన్స్ ఇస్తారు. అవి చిన్న నీడిల్స్ అనమాట. పెయిన్ ఉండకపోవచ్చు చాలామందికి, అండ్ పెయిన్ టాలరెన్స్ని బట్టి కొంతమందికి ఉండొచ్చు అనమాట. సో ఒకవేళ పెయిన్ ఉంటే ఐస్ ప్యాక్ పెట్టుకోవటం, అట్లా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత. నెక్స్ట్ ఎగ్ పికప్ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఈ ఎగ్ పికప్ ప్రొసీజర్ ఆబ్వియస్గా మీకు ఎనస్థీసియా ఇచ్చే చేస్తారు. అది కూడా పైనుంచి మీకేం పెద్ద ఆపరేషన్ లాగా, సిజేరియన్ లాగా కుట్లేయటం అట్లా ఏమీ ఉండదన్నమాట. అది త్రూ వెజైనా ఒక ప్రోబ్ పంపించి దానికి ఒక నీడిల్ని అటాచ్ చేసి డైరెక్ట్గా మీ ఓవరీలో ఉన్న ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో ఇది ఆబ్వియస్గా ఎనస్థీసియాలోనే జరిగిద్ది కాబట్టి మీకు పెయిన్ అనేది ఉండదు. మేబీ 1-2 days ఒక పీరియడ్ క్రాంప్ లాగా ఉండొచ్చు. దానికి కూడా మనం ట్యాబ్లెట్స్ ఇస్తాం ఫర్ ష్యూర్. ఇంకా చాలామందికి ఏంటి అంటే ఒక్కొక్కసారి ఓహెచ్ఎస్ఎస్ అని వచ్చేస్తాం, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్, పీసీఓడి పేషెంట్స్లో ఎక్కువ చూస్తాం అనమాట. ఇది వరకు రోజుల్లో ఎప్పుడైతే మనకి ప్రాపర్ ప్రోటోకాల్స్ లేవో అప్పుడు, అంటే ఈ ఓహెచ్ఎస్ఎస్ కూడా మనం డిఫరెంట్ ప్రోటోకాల్స్ పేషెంట్స్లో చూస్తాం అనమాట. అప్పట్లో కొంచెం ఎక్కువ చూసేవాళ్ళం, ఇప్పుడు చాలా నెగ్లిజిబుల్గా చూస్తున్నాం ఈ ఓహెచ్ఎస్ఎస్ అనేది అనమాట. సో దీంట్లో ఏంటంటే మన అండాశయాల్లో ఉన్న ఎగ్స్ అన్ని బాగా పెంచేస్తాం కాబట్టి ఓవరీస్ పెద్దగా అయిపోయి అవి మన పొట్టలో కదులుతూ ఉన్నప్పుడు మనకి పెయిన్ రావటము, ఇంకా బ్లడ్లో కొంచెం ఆల్టరేషన్స్ జరగటము, దానివల్ల పేషెంట్కి పొట్ట ఉబ్బరం, నీరంతా చేరిపోవటం, యూరిన్ సరిగ్గా రాకపోవటం, ఇవన్నీ రేర్ 0.1% పేషెంట్స్కే జరుగుతుంది, అందరికీ జరగదు. కానీ మేము ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్డ్ ప్రోటోకాల్ చేస్తాం కాబట్టి మీకు ఆ కండిషన్ రాకుండా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఫర్ ష్యూర్ జాగ్రత్తలు తీసుకొనే చేస్తాం. అండ్ ఆఫ్టర్ పికప్ కొంతమంది ఇందాక చెప్పినట్టు పెయిన్ ఉంటుంది, దానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, రేర్, అన్నీ చెప్తున్నాను కదా 0.1%. మీరు ఆ 0.1%లోనే మనం ఉంటామేమో అనుకొని ట్రీట్మెంట్ తీసుకోకుండా వెనుకడుగు వేయద్దు. మీకు ఇంకా దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.